సాధారణంగా ఏ దేశంలోనైనా ఆర్మీ చీఫ్ సరిహద్దులపై కన్నేస్తాడు. కానీ పాకిస్తాన్లో మాత్రం కథ వేరేలా ఉంటుంది. అక్కడ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అప్రకటిత ప్రధానిగా కింగ్ మేకర్లా చలామణి అవుతున్నారు. దేశంలో ఎవరు గెలవాలి, ఎవరు జైలుకు వెళ్ళాలి, IMF నుంచి అప్పులు ఎలా తేవాలి అన్నీ మున్నీరే డిసైడ్ చేస్తారు. అయితే ఇన్నాళ్లు సాగుతున్న ఈ ఖాకీ రాజకీయంపై పాక్ ప్రముఖ నేత మౌలానా ఫజ్లర్ రెహమాన్ అటామిక్ బాంబ్ పేల్చారు. రాజకీయాలు చేయాలని దురద ఉంటే యూనిఫామ్ విప్పేసిరండి, జనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఎన్ని ఓట్లు పడతాయో అంటూ కడిగి పడేశారు. పాక్ చేతి నుంచి బలూచిస్తాన్ జారిపోతుంటే సైన్యం ఏం చేస్తోంది, మునీర్ రక్షణను వదిలేసి చేస్తున్న బిజినెస్లేంటి, పాక్ ముక్కలయ్యే రోజులు దగ్గర పడ్డాయా? వాచ్ ది స్టోరీ. పాక్ ఆర్మీ చీఫ్ పై సవాలు విసురుతోంది ఎవరు? ఆసిమ్ మునీర్ యూనిఫామ్ విప్పేసి వస్తాడా? పాకిస్తాన్ నిజంగానే మూడు ముక్కలవుతుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఆర్మీ చీఫ్ బాధ్యతలు చాలా సింపుల్గా, స్పష్టంగా ఉంటాయి. శత్రు దేశాల నుంచి సరిహద్దులను కాపాడడం, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం, యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయడం, సైనికులకు ఆధునిక శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వానికి విధేయుడిగా ఉండడం. అంతే తప్ప దేశంలో ఏ సబ్ ఫ్యాక్టరీ పెట్టాలి, పాలకులుగా ఎవరుండాలి, ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోవాలన్న అంశాలు వేలు పెట్టకూడదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అందుకు విరుద్ధం. ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతూ అతడు దేశానికి చేస్తున్న సేవ చూస్తే ముక్కును వేలేసుకుని ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. దేశంలో ఎవరిని జైల్లో పెట్టాలి, ప్రధానిగా ఎవరిని నియమించాలి, ఎవరు ఎన్ని సీట్లు ఎన్నికల్లో పొందాలి వంటివన్నీ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే డిసైడ్ చేస్తాడు. పాపం ఇన్ని బాధ్యతలకు తోడు అదనంగా రాజకీయ నాయకులకు పొలిటికల్ గైడెన్స్ ఇచ్చే బాధ్యతను కూడా అతడి భుజాలపైనే మోస్తున్నాడు. దేశానికి అప్పులు కావాలంటే IMF తో మాట్లాడేది అతడే పెట్టుబడులను తేవడానికి విదేశీ టూర్లు చేస్తాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రికి జీతం దండగాని ఆయన భావిస్తుండొచ్చు. ఇక పాక్ ఆర్మీ నడిపిస్తున్న ఫౌజీ ఫౌండేషన్ ద్వారా పప్పులు, ఉప్పులు, సిమెంటు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పర్యవేక్షించడంతో సహా దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం వరకు మొత్తం తనే చూసుకుంటున్నాడు. పాకిస్తాన్లో అన్నింటిలో వేలు పెడుతున్న ఆసిమ్ మునీర్ తనకు తాను సుప్రీం లీడర్గా భావిస్తున్నాడు. అయితే మునీర్ హద్దుల్లో ఉంటే మంచిదంటూ తాజాగా పాకిస్తాన్కు చెందిన నాయకుడే హెచ్చరిస్తున్నాడు. ఆ నాయకుడి పేరు మౌలానా ఫజ్లర్ రెహమాన్. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ మత రాజకీయ నాయకుల్లో ఒకడు ఈ రెహమాన్. అతడి పార్టీ పేరు జమియాత్ ఉలేమా-ఏ ఇస్లాం ఫజ్ల్ JUIF. తాజాగా మిలిటరీ చీఫ్ పై రెహమాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైన్యం తన రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తోందని, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. తీవ్ర హింసాకాండతో నలిగిపోతున్న బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో శాంతి భద్రతలను, ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరించడంలో సైన్యం పూర్తిగా విఫలమైందని విమర్శించాడు. పంజాబ్లోని కసూర్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి మౌలానా ఫజ్లర్ రెహమాన్ మాట్లాడారు. సైన్యం తన రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండాలని రెహమాన్ డిమాండ్ చేశాడు. ఒకవేళ రాజకీయ పాత్ర పోషించాలనుకుంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు విసిరారు. మునీర్కు రాజకీయం చేయాలని అంత ఇష్టం ఉంటే యూనిఫామ్ విప్పేసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని చురకలంటించాడు. పాకిస్తాన్లో ప్రస్తుతం భద్రతా పరిస్థితులు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని ఫజ్లర్ రెహమాన్ ఎత్తి చూపాడు. బలూచిస్తాన్లో మెజారిటీ ప్రాంతాలను పాకిస్తాన్ ప్రభుత్వం కోల్పోయిందని JUIF చీఫ్ ఆరోపించారు. బలూచిస్తాన్లో రగులుతున్న హింస ఇప్పుడు పష్తూన్ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. దేశం ముక్కలైపోతుంటే మన పాలకులు ఎక్కడున్నారని రెహమాన్ ప్రశ్నించాడు. బలూచిస్తాన్లో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుగాని శాసనాధికారంగాని లేదని మండిపడ్డాడు. ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాలో సైతం హింస తీవ్రస్థాయికి చేరిందని JUIF అధినేత ఎత్తి చూపాడు. ఇటీవల బలూచిస్తాన్లో జరుగుతున్న రెబెల్స్ దాడుల్లో 2 రోజుల్లోనే 50 మంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో పాకిస్తాన్ సైనిక వ్యూహాలను అట్టర్ ఫ్లాప్ అయ్యాయని రెహమాన్ చెప్పుకొచ్చాడు. సాయుధ ముఠాలను ఎదుర్కోవాలని సామాన్య పౌరులను కోరడంతో సామాజిక విద్వేషాలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. సైన్యం బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు రెహమాన్ మండిపడ్డాడు. పాకిస్తాన్ వ్యక్తిగత కక్షల వైపు, శాశ్వతంగా హత్యలు, లూటీల వైపు నెట్టేస్తున్నారని రెహమాన్ ఆరోపించాడు. నిజానికి పాక్ సైనిక నాయకత్వంపై ఇంతటి ఘాటైన విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో అంతర్గత భద్రతలో సైన్యం జోక్యం ఎప్పటినుంచో నడుస్తున్న చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఫజ్లర్ రెహమాన్ ఆగ్రహానికి కారణమేంటి? ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో సామాన్య పౌరులు కూడా సైన్యానికి అండగా నిలవాలని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కోరాడు. ప్రజల విస్తృత మద్దతు లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం కాదని మునీర్ చెప్పుకొచ్చాడు.
మునీర్ పిలుపుపై కొద్ది రోజులకే ఈ తీవ్ర విమర్శలు రావడం గమనార్హం. ఆర్మీ చీఫ్ విజ్ఞప్తిని ఫజల్ రెహమాన్ పూర్తిగా తిరస్కరించారు. దేశాన్ని రక్షించడం సైన్యం బాధ్యత అని తేల్చి చెప్పారు. మిలిటరీ చేయాల్సిన యుద్ధాలను పౌరులు చేయాలని కోరడం సరికాదని రెహమాన్ స్పష్టం చేశారు. సైనికులు యూనిఫామ్ వేసుకున్నదే దేశ రక్షణ కోసమని, అందుకే వారికి జీతాలు ఇస్తున్నారని జేయూఐఎఫ్ చీఫ్ తేల్చి చెప్పాడు. ఎన్నికైన ప్రజాస్వామ్య సంస్థల అధికార పరిధిలోకి పాకిస్తాన్ సైన్యం పదే జోక్యం చేసుకుంటోందని ఫజల్ రెహమాన్ ఆరోపించారు. పాకిస్తాన్లో ఉండడానికి తనకు ఎలా పరిమితి ఉందో ఆర్మీ చీఫ్లకు కూడా ఒక హద్దు ఉంటుందని జేయూఐఎఫ్ చీఫ్ చెప్పుకొచ్చారు. పార్లమెంటుకు ఒక పరిధి, ప్రతి ప్రభుత్వ రంగానికి ఒక అధికార పరిధి ఉంటుందని, అదేవిధంగా సైన్యానికి అధికార పరిధి ఉందన్నాడు. రాజకీయాలను వదిలేసి సైన్యం విధులపై దృష్టి పెడితే బాగుంటుందని మునీర్కు రెహమాన్ గట్టి కౌంటరే వేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వాలను సైన్యం శాసించడంపై రెహమాన్ ఘాటైన విమర్శలు చేశాడు. సైన్యం అనుకున్న వారికి అధికారం కట్టబెట్టడం, వద్దనుకున్న వారిని దించేయడం సైన్యానికి అలవాటుగా మారిందని మండిపడ్డాడు. ఒకవేళ సైన్యానికి నిజంగానే దేశాన్ని పాలించాలనే కోరిక ఉంటే తెర వెనుక ఉండి రాజకీయాలను ప్రభావితం చేయడం మానేసి నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావాలని రెహమాన్ డిమాండ్ చేశాడు. రాజకీయాలు వేరే ఎవరికైనా నేర్పించాలని, తమకు మాత్రం చెప్పడానికి ప్రయత్నించొద్దని ఎద్దేవా చేశాడు. మౌలానా ఫజల్ రెహమాన్ లేవనెత్తిన ఈ ప్రశ్నలు ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు ముల్లులా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రాజకీయాలు, ఐఎంఎఫ్ అప్పుల లెక్కలు బిజీగా ఉంటే, మరోవైపు దేశ భద్రత గాల్లో దీపమైంది. ముఖ్యంగా బలూచిస్తాన్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA వంటి తిరుగుబాటు ముఠాలు చెలరేగిపోతున్నాయి. గ్వాదర్, క్వెట్టా వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో సైనిక కాన్వాయిలపై, పోలీస్ స్టేషన్లపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. దేశ సరిహద్దులు దాటి లోపలికి వస్తున్న ఉగ్రవాదులను అణిచివేయాల్సింది ఆర్మీనే. కానీ కంట్రోల్ రూములలో కూర్చుని ఏ పొలిటీషియన్ను ఏ జైల్లో పెట్టాలో ప్లాన్ చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రక్షణ నిపుణులు సైతం విమర్శిస్తున్నారు. ఆర్మీ చీఫ్ సరిహద్దుల కంటే ఎక్కువగా ఇస్లామాబాద్లోని అధికార పీఠంపైన నిఘా పెట్టడం వల్ల ఇటు బలూచిస్తాన్, అటు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలు రెండు కూడా నిత్యం రక్తపాతంతో తడిసిపోతున్నాయి. నిజానికి పాకిస్తాన్ చరిత్ర చూస్తే సైన్యం ఇలా తెర వెనుక చక్రం తిప్పడం కొత్తేమీ కాదు. గతంలో జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి మొన్నటి ఇమ్రాన్ ఖాన్ వరకు ఆర్మీ మాట వినంతకాలం హీరోలుగా చూసి తేడా వస్తే జైలు పాలు చేసిన చరిత్ర పాక్ మిలిటరీకి ఉంది. ఇప్పుడు ఆసిమ్ మునీర్ కూడా అదే పాత ఫార్ములాను వాడుతున్నాడు. అయితే ఈసారి సైన్యం వేసిన స్కెచ్ రివర్స్ కొడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, ఉగ్రవాదం పడగ విప్పడంతో ప్రజల్లో సైన్యంపై ఉన్న గౌరవం కాస్త కరిగిపోతోంది. అందుకే మౌలానా ఫజల్ రెహమాన్ లాంటి కరడుగట్టిన మత పెద్ద కూడా ఇప్పుడు బహిరంగంగానే ఆర్మీ చీఫ్ పై నేరుగా విమర్శలకు దిగుతున్నాడు. రాజకీయాలు చేయాలనిపిస్తే యూనిఫామ్ విప్పేసిరమని సవాలు విసురుతున్నాడు. ఈ వ్యాఖ్యలు పాక్ సైన్యానికి కోపం తెప్పించినా అవి అక్షర సత్యాలు అనేది అక్కడ సామాన్య పౌరుడికి కూడా తెలుసు. ఏది ఏమైనా ఒక దేశానికి సైన్యం రక్షణ కవచంలా ఉండాలి. కానీ పాకిస్తాన్లో మాత్రం ఆ సైన్యమే దేశానికి పెద్ద గుదిబండగా మారింది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పటికైనా బడ్జెట్లు, వ్యాపారాలు, కింగ్ మేకర్ రాజకీయాలు పక్కన పెట్టి సరిహద్దుల శాంతి భద్రతలపై దృష్టి పెడితే మంచిది. లేదంటే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం ఖాయం. పాకిస్తాన్ ముక్కలయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. మరి మౌలానా విసిరిన ఈ పదునైన సవాలుపై సర్వాంతర్యామిగా మారిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.